హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన మిల్ మేకర్ కర్రీ. ఇది రోటీస్లోకైనా, బిర్యానీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక గిన్నె మీద వేడి నీళ్ళు పెట్టుకొని బాగా మరగనిచ్చుకోవాలి. అవి మరిగిన తరువాత మిల్ మేకర్లు అందులో వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 2 చెంచాలు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీరా, 2 చెక్క, 2 లవంగ, 1 స్పూన్ గసగసాలు, ఒక 5-6 జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం 2 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకొని పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. అలా ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత కొంచెం 1 టీ స్పూన్ పసుపు, కొంచెం 2 చెంచాలు కారం వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ నూనెలో బాగా మగ్గిన తరువాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించిన మిల్ మేకర్లను అందులో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. 10 నిమిషాల తరువాత నూనె పైకి వచ్చేంత వరకు మగ్గిందో లేదో చూద్దాం. చూడండి, నూనె బాగా పైకి తేలుతుంది. ఇంకా మరికొంతసేపు అట్లానే హై ఫ్లేమ్లో పెట్టి ప్లేట్ పెట్టి ఉడకనివ్వండి. చూడండి, కంప్లీట్ అయిపోయింది. అందరూ ఎంతగానో ఇష్టపడి తినే మిల్ మేకర్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, చూడటానికి కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.